మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా చెప్పబడేటటువంటి అంశము మరి జాగ్రత్తగా అందరూ కూడా రాసుకోవాలి. మీ నోట్స్లలో పిల్లలమ్మ మీరు కూడా రాసుకోవాలి. నోట్స్లు ఉంటే రాసుకోవాలి. మంచిదండి. మరి ఈ సమయంలో ప్రియులారా చెప్పబడే అంశము మాదిరి లేని జీవితాలు, మలినమైపోతున్న బ్రతుకులు. మాదిరి లేని జీవితాలు, మలినమైపోతున్న బ్రతుకులు అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేస్తూ ఉండగా ప్రియులారా, ఈ యొక్క అంశములో ముఖ్య ఆలోచన ఏంటంటే, ప్రతి మనిషికి ఉండాల్సినటువంటిది మాదిరి. ప్రతి మనిషికి ఉండాల్సింది మాదిరి. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? ఎవరిని తీసుకోవాలి? సినిమా హీరోలనా, సినిమా హీరోయిన్లనా, లేకపోతే ఈ భూమి మీద మానవ సంబంధమైన మానవ బ్రతుకుల్లో రకరకాల మనుషులను మనం మాదిరి తీసుకోవాలనా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మరి దేవుని వాక్యములో రాయబడింది, రోమీలకు రాసిన పత్రిక మీరు చదవాల్సిన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేక నాశనం అయిపోతున్నారని రాయబడింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందలేక నాశనం అయిపోతున్నారు అన్నటువంటిది రాయబడింది. అయితే ప్రియులరా, మరి అలాంటి సందర్భములో ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అన్నటువంటిది మనము క్రైస్తవ జీవితంలో మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలమ్మా చెప్తారా? పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ చెప్పాలా? ఎవరినమ్మా? విశ్వాసులని మాదిరిగా తీసుకోవాలి. ఓకే, మంచిది. ఇంకా విశ్వాసులందరూ ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? బైబిల్లో అపోస్తలులు ఎవరిని మాదిరిగా తీసుకున్నారు? యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకున్నారు. కనుక ప్రియులారా, ఇలాంటి క్రీస్తుని మాదిరిగా తీసుకోలేనటువంటి వారు చర్చిలకు వస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, క్రైస్తవులుగా ఉంటున్నా, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నా, మనలో మాదిరికరమైన క్రీస్తు లాంటి మాదిరి జీవితం మనలో లేదు అన్నటువంటిది నేను ఒక సేవకుడుగా చెప్తున్నా. లేదు, నిజంగా చెప్పాలని. క్రీస్తు లాంటి మాదిరికరమైన జీవితం మనలో లేదు. కనుకనే ప్రియులారా, ఈ పాఠాన్ని మీకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. లేదు గనకనే మాదిరి ఎవరిని తీసుకోవాలనో మనం తెలియక అందుకే పాఠం ఏం పెట్టాం? మాదిరి లేని జీవితాలు, మలినమైపోతున్న బ్రతుకులు. మాదిరి లేనటువంటి మనుషులను చూసి మరి నెక్స్ట్ వచ్చే తరం మన పిల్లలు మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకపోతే, మాదిరికరమైనటువంటి జీవితం మనము భూమి మీద ప్రవర్తించకపోతే, మళ్ళీ మాదిరి లేనటువంటి రకరకాల జీవితంలో మనం పడిపోయి, మళ్ళీ మాదిరి లేని జీవితాలకు భవిష్యత్ తరాలకు ఏం చేస్తాం? మనం మాలిన్యముతో కూడిన బ్రతుకులను వాళ్ళను బ్రతికించే వారిని మనమే దిక్సూచిగా మిగిలిపోతాం. కనుక ప్రియులారా, మరి ఇంతకీ ఏం మాదిరి తీసుకోవాలి, ఏమి మాదిరి తీసుకోవాలి అన్నటువంటిది మనం ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 8, 9 వచనాలను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం చూడగలిగితే ప్రియులరా, ఇక్కడ 5 లక్షణాలను గురించి చెప్తాడు పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాసి. ఎన్ని లక్షణాలు? ఒక మాటలు చెప్పాలంటే 5 అర్హతలు, క్రైస్తవులకు ఉండాల్సిన 5 అర్హతలు గురించి చెప్తాడు. ఏం చెప్తాడు? ఎప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, తర్వాత మీ నోట బూతులు, తర్వాత ఒకరితో ఒకడు 9 వచనం ఉంటుంది, ఒకరితో ఒకడు మీరు అబద్ధములాడుతున్నారు చెప్తారు. ఇక్కడ ఏమేమి చెప్పాడు? నంబర్ 1 ఏముండాలమ్మా? మనలో ఏముండకూడదు? 1 ఏంటి అక్కడ? కోపము ఉండకూడదు. మనలో ఏముండకూడదు? కోపము ఉండకూడదు. ప్రతి చిన్నదానికి మనం కోపపడితే ఏమో, ప్రతి చిన్నదానికి మనం కోపపడితే, కొంతమంది చూడండి కోపం వస్తే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులన్నీ బయటకు వేస్తుంటారు, ఆడళ్ళు మొదలు. ప్రార్థనలకు వచ్చినా ఏం తగ్గలేదు, కోపం తగ్గలేదు. కనుక ప్రియులారా, కొంతమంది కూడా కోపం వస్తే కొట్టడానికి కూడా వెనకాడ, తిట్టడానికి వెనకాడ. కనుక ప్రియులారా, మొట్టమొదట కోపం మనలో ఏమో, ప్రభుకి ఏమి లేదమ్మా, కోపము లేదు. కోపము లేదా కానీ కోపం ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసుకున్నాడు? కోపాన్ని అణుచుకున్నాడు. దేవుని ఉద్దేశం సమాజంలో నెరవేరాలి అంటే, దేవుని సంకల్పం ప్రకటింపబడాలి అంటే, ఈ సమాజాన్ని నేను మార్చాలనుకున్నాడు కనుకనే అందుకే ఆయన ఏం చేశాడు? కోపపడలేదు. నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పమని నేర్పించిన వాడండి యేసుక్రీస్తు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పమని చెప్పిన వాడండి యేసుక్రీస్తు. అందుకే ప్రియులారా, మనలో ఏముండకూడదు? నంబర్ 1 ప్రభుత్వం కలిగినటువంటిది కోపము మనలో ఉండకూడదు. తర్వాత నంబర్ 2 ఆగ్రహం. కోపం వస్తే కొంతమంది ఆగ్రహానికి గురైపోతుంటారు. ఏది పడితే అది తీసుకొని కొట్టేస్తుంటారు. చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొట్టేస్తుంటారు. ప్రియులారా, ఒక దైవజనుడు చెప్తాడు, ఒక దైవజనుడు, భార్య భర్త చినికి ఏదో మాటకు మాట పెరిగింది భార్యాభర్తల మధ్య. పెరిగినప్పుడు ఏం చేశాడు? టెంకాయలు తోట వేశారంట వాళ్ళు. ఆ టెంకాయల తోటలో మళ్ళీ రాశిగా కొబ్బరికాయలు పోస్తూ ఉండగా ఆ యొక్క రాశి దగ్గర భార్యాభర్తకి ఏదో చిన్న గొడవ మొదలైంది. మొదలైనప్పుడు ఏం చేశాడంట? ఒకరినొకరు తిట్టుకుంటూ ఏం చేశాడంట? ఒక్కసారి ఆడన్న కొబ్బరికాయ తీసుకొని మరి కోపంతో ఆగ్రహంతో కొట్టాడంట భార్య. ఏమైపోయింది? ఆగ్రహం, కోపము ఆగ్రహానికి మారిపోతే కొట్టేశాడు. ఆ కోపములు భరాయించలేక కోపముకి ఎక్కువగా గురైపోయి, ఆగ్రహానికి గురైపోయి కొట్టేశాడు. ఏదో చచ్చిపోతుందని కొట్టలేడు కానీ వాస్తవంగా చావాలని కొట్టినది కాదని. కోపం అనేది అంత భయంకరమైనది. అలా కొట్టేశాడు. ఎంపని ఏమైపోయింది తెలుసా? అనుకు కడతకు పడిపోయింది. అందు స్పాట్ లో ఏమో చనిపోయిందండి. కనుక ప్రియులారా, క్రైస్తవ జీవితములో దేవుని పిల్లలుగా ఉన్న మనలో ఏముండకూడదు? కోపము తగ్గించుకోవాలి. కోపముతో పాటు మనకు ఇంకేం తగ్గించుకోవాలి? ఆగ్రహాన్ని తగ్గించుకోవాలి. కొంతమంది చేతులు ఏది ఉంటే దాంతో కొడుతుంటారు. చచ్చిపోయిన వారు ఉన్నారు, గాయాల పాలైన వారు ఉన్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్న వారు ఉంటున్నారు సమాజంలో. చివరికి పగ ప్రతీకారాలుగా మిగిలిపోయి
క్షణికావేశములు, క్షణికాగ్రహములు, జరగరానిది జరిగి కూడా భయంకరమైన తేలుకోలేని కుటుంబాలు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. కనుక ప్రియులారా, రెండే మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంకేమన్నాడు? దూషణ, దూషణ, దుష్టత్వం, దుష్టత్వం. దుష్టత్వం అంటే ప్రభుని నమ్మినట్టునే ఉంటాం, మనలో డబుల్ గేమ్ ఉంటుంది, రెండు తలాంతులు ఉంటాయి, రెండు విధాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, ఇద్దరు యజమానుల చేత నడుస్తూ ఉంటాం మన బ్రతుకు నిత్య జీవితంలో. కనుక ప్రియులారా, ఇలా డబుల్ గేమ్ ఉన్నా, ఇలా ఇద్దరు యజమానులకు దాసులుగా మనం నడుచుకుంటే, కొంత దయ్యము, కొంత దేవుడు, కొంత దేవునికి నచ్చిన పనులు, కొన్ని దయ్యానికి నచ్చిన పనులు. ఈ పనులు ఎవరు చేస్తారు? దేవుని పిల్లలు చేస్తారా, దయ్యం పిల్లలు చేస్తారా? అమ్మా, ఎవరు చేస్తారమ్మా? అందుకే అన్నాడు, దుష్టుని తత్వం ఇలాంటిదే. వాడు ఒక రకంగా ఉన్నాడు, ఒక కోణములో ఉన్నాడు, రకరకాలుగా మారిపోతుంటాడు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు, రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, మూడోది ఏం చదువుకున్నామమ్మా? దుష్టత్వం ఉండకూడదు. తర్వాత దూషణ. ఎవరిని చూసినా మనము దూషిస్తుంటాం. ఎంత చక్కని పాట పాడినా, చక్కని వాక్యం చెప్పినా, చక్కని బోధన చేసినా, చక్కని బుద్ధి చెప్పినా ఏం చేస్తుంటాం అమ్మా? అతనికి చెప్పడానికే రాలేదులే అంటుంటాం. మన సంఘములో ఎక్కువగా ఇలాంటి వారు ఉన్నారని నేను అనుకుంటున్నా. అర్థమవుతుంది? కనుక ప్రియులారా, ఆయనకు పాట పాడక్కరాలి, అతనికి పాట పాడక్కరాలి అంటే దూషించడం అన్నమాట. అంతర్గతంగా ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకపోతున్నాం, ఒక వ్యక్తిని మనం గొప్ప చేయలేకున్నాం అంటే మన మనసులో మనం ఏం చేస్తున్నట్టు, ఇది అది అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏదో మనం లెక్చర్లు సలహాలు ఇవ్వమంటే 100 రకాల సలహాలు ఇచ్చి, ఆ సలహాలు ఇచ్చేతోనే సరిగా ఉన్నాడు. అర్థమవుతుంది? ఆ సలహాలు ఇచ్చే వాళ్ళే సరిగా ఉండరు. కానీ ఇతరులకు మటుకు మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, వాక్యం అలా చెప్పాలి, ఇలా చెప్పాలి అనేటువంటి, లేక పాట ఎలా వాడాలి, అలా వాడాలి, సంఘ సహవాసంలో ఎలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కనుక ప్రియులారా, ఇలా మనకు 4వది ఏం చదువుకున్నామమ్మా? దూషణ. 5వది ఏం చెప్పాడు? దూషణ. తర్వాత నీ నోట బూతులు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, బూతులు మాట్లాడని వాళ్ళు ఎవరున్నారు ఇలా? చెప్పాలి. ఏమయ్యా, నువ్వు ఎవరిని మాట్లాడకపోయినా ఎవరిని మాట్లాడతావు తెలుసా? ఎవరిని మాట్లాడుతావు తెలుసా? నాకు తెలుసు అది. ఎవరినమ్మా? భార్యను మాట్లాడుతుంటారు, భార్యని మాట్లాడుతుంటారు. ఏమని? బూతులు, ఇంకా చెప్పలేని బూతులు. కనుక ప్రియులారా, ఇంకొంతమంది బలి తెగించి కూడా బూతులు మాట్లాడుతుంటారు. కనుక ప్రియులారా, ఇలా బూతులు, అమ్మ నాన్న రకరకాల బూతులు చెప్పలేనన్ని విధంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. నువ్వే బూతులు మాట్లాడితే, నువ్వే దూషిస్తూ ఉంటే, నువ్వే ఆగ్రహంతో ఊగిపోతుంటే, నువ్వే కోపపడుతుంటే, నువ్వే దుష్టత్వంతో ఉంటే, నీ పిల్లలు అవన్నీ నీవు చేస్తున్నవన్నీ చూస్తూ వాళ్ళు ఏమైపోతారు? తర్వాత ఆలోచిస్తున్నావు, వాళ్ళు ఏమైపోతారు? ప్రియులారా, కొన్ని విషయాలను నేను చెప్పకూడదేమో కానీ చెప్పాలి. కొన్నిసార్లు నేను ఎప్పుడు సేవకుడిగా సేవలు చేస్తున్నప్పుడు కూడా నా కొడుకు ఒక వ్యక్తి వచ్చి నన్ను ఒక మాట అన్నాడు. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడు, మా బంధువు, మా రక్త సంబంధికుడు. అయితే అతడు
మరి నా మీద కోపమైనప్పుడు మా ఊడు చాలా గురైపోయాడు, కోపపడ్డాడు, ఎరకల కూడా వెళ్తే చేసుకున్నాడు. ఇది ఏంట్రా నన్ను చెప్పేసి అన్నాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, మనము కూడా అంటే నేను కూడా అలా కోపంగా ఉండేవాడిని. అయితే ప్రియులారా, ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నామో మనము మన కోపాన్ని తగ్గించుకున్నాం కనుక ప్రియులారా, పూర్ణి క్షమిద్దాం. మనల్ని తెలుసో తెలియకనో మనల్ని అంటున్నారని మనం ఒక 10-15 నిమిషాలు మన ముఖం చాటేస్తే తర్వాత అదే సర్గమనుగుతుంది. తర్వాత మనం అర్థం చేసుకుంటాం. కొన్నిసార్లు మన మీదకి కావాలని కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు సమాజంలో. కనుక ప్రియులరా, ఏముండకూడదు, బూతులు మాట్లాడకూడదు. తర్వాత ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడకూడదు. మొత్తం ఎన్ని చదువుకున్నాం మీరు రాసుకున్నారా? ఎన్నమ్మా? 6. మీకు 12 చెప్తా. 6 ఇప్పుడు ఉన్నారు కదా, ఇంకొక 6, ఈ 6 కాక ఇంకొక 6 చెప్తా. ఉదాహరణకి ఈ 12 పాటిస్తే ఆల్రెడీ నిన్ను మించిన భక్తుడు లేడు, భక్తురాలు లేడు. అంతే. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనము 12 కలిగి ఉంటే, ఇప్పుడు 6 చదువుకున్నాం చూడండి. ఇంకా బూతులు అన్నటువంటి చేసినగా 5 అధ్యాయాలు. మొట్టమొదట మనం బూతులు కూడా మన నోట ఏంటో తెలుసా? బూతులు. అందుకే యాకోబు పత్రికలో చెప్తాడు, ఒక నోటితోని దేవుణ్ణి స్తుతిస్తున్నాం, అదే నోటితోని ఇంకొకరిని శపిస్తూ ఉన్నాం. ఒకే జలములో చేదు నీళ్లు తీయని నీరు ఊరదు. ఒకే అంజీరపు చెట్టుకు పాట పాడుకున్నాం కదా, ద్రాక్ష కాయలు కాస్తుంది, అంజీరపు చెట్టు అంజీరమే కాస్తుంది, ద్రాక్ష చెట్టు ద్రాక్ష కాయలే కాస్తుంది. కానీ తిరిగినారు ఒకే నోట్లో మనము రకరకాలు ఉన్నామండి. మనిషి నోట్లో రకరకాల మాయాజాలం ఉంది మనిషి మాటల్లో. ఇది మనకు ఉండకూడదు అన్నటువంటిది దేవుని వాక్యంలో రాయబడింది. చూద్దాం. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ మనకు ఒక 6 దొరుకుతున్నాయి. త్వరగా మనము దేవుని పిల్లలమైన మనం ఎలాంటి చేష్టాలు చేయకూడదంట. మనము పోకిరి చేష్టాలు చేయకూడదంట. పోకిరితనం మనలో ఉండకూడదంట. క్రైస్తవులకు ఏముండకూడదంటమ్మా? పోకిరితనం ఉండకూడదంట. పోకిరి అని ఎవరన్నా అంటారు? వీడు పోకిరి, ఏమో పోకిరి అని ఎవరన్నా అంటారు చెప్పండి? స్థిరత్వము లేని మనసు లేనివారు, ఒక పనిలో కూడా నిగ్రత లేనివారు, ఓపిక లేనివారు. పోకిరితనం అంటే పోకిరి మాటలు, పోకిరి ప్రవర్తన, పోకిరి జీవితం, పోకిరి నడవడి, రకరకాలుగా మారిపోయే తత్వం, రకరకాలుగా ప్రవర్తించే విధానం. ఇలాంటి వారిని ఏమన్నాడు? మనము పోకిరి చేస్తాలను. నంబర్ 1. నంబర్ 2, మనలో ఏముండకూడదు? దురాశలు ఉండకూడదు. తర్వాత నంబర్ 3, మనం ఏం తీసుకోకూడదు? మద్యపానము తీసుకోకూడదు. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు. మొత్తం ఎన్నున్నాయి? చదువుకోండి. 6 ఉన్నాయి. ఈ 6లో ప్రియులారా, మనల్ని నీటికి పీడిస్తున్నది ఏంటో తెలుసా? మన సంఘంలో కూడా మీములను పీడిస్తున్నది ఏంటి? అవి అల్లరితో కూడిన ఆటపాటలు, తర్వాత తాగుబోతు విందులు. ఎట్లా మేము తాగుబోతుల విందుల్లో ఉంటున్నాం అనుకుంటున్నారేమో ప్రియులారా. వివాహము పరిశుద్ధమైనదని అర్థం పత్రికల్లో. వివాహము పరిశుద్ధమైనదని పెడతాము,
వివాహమైన రాత్రి వివాహానికంటే ముందే ఏం చేస్తున్నారో మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నామో మనం ఆలోచిస్తున్నారా? ప్రియులారా, ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు. ఆటపాటలు కనుక ఏముంటుంది? ఇంకా తాగుబోతుల విందులు. ఇప్పుడు మీరు డీజే పెట్టారనుకోండి, డీజేలో మంచి ఏమైనా సాంప్రదాయ ప్రకారమైన నాట్యాలు వేస్తారా? పాటలు ఉంటున్నదా? ఏమైనా భక్తి నేర్పిస్తుంది? అది నీతి నేర్పిస్తుందా? మనకి ఏం నేర్పిస్తుందమ్మా డీజే? అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియులరా, ఈ ఆటపాటలన్నీ కూడా ప్రియులరా, ఈరోజు క్రైస్తవులు ఒకనాడు ఇది మనము ఇక్కడనే చెప్తాడు, కిందికి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఒకసారి అంత క్లారిటీగా మళ్ళీ మొదటి నుంచి చదువుదాం. 4:3 మనము పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చెయ్యదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు మనము నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు 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 అని ఎవరంటున్నారు ఈ మాటని? ఇది ఎవరిష్టమంట? అన్యజనుల ఇష్టం. అన్యజనులు చేసే పనులు, అన్యజనులు ఆచరించే ఆచరణలు, ఇవన్నీ ప్రియులారా క్రైస్తవ్యంలో ఒక పాలు నీరులా కలిసిపోయి ఇంకా అన్యజనుల ఇష్టాలను నెరవేర్చడానికి ఈరోజు కొందరు దుష్టులైన వారు, అపవిత్రులైన వారు, దేవునికి విరోధమైన బ్రతుకు బ్రతికేవారు, వీటిని కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు ఎవరిష్టాన్ని నెరవేరుస్తున్నారమ్మా? అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి మనం ఇంకా పని చేయాలా? వద్దు, గతించిన కాలము మనకు చాలు. గతించిన కాలము చాలు. ఈ డీజేలు, ఈ యొక్క అల్లరితో కూడిన పాటలు, ఈ తాగుబోతుల విందులు, ఇవన్నీ కూడా ప్రియులారా వాళ్ళు ఏదైనా ఒక దేవుణ్ణి చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మరి బలులు, దాని వెనక కేసులు, బ్రాండీ బాక్సులు, ఇవన్నీ కూడా ప్రియులారా దేవుణ్ణి చేస్తూ వచ్చిన వారంలో తినాలి, మత్తుగా తాగాలి, తాగిన తర్వాత ఎగరాలి, గంతులు వేయాలి. ఇదే కదా వాళ్ళ భక్తి. కనుక ప్రియులారా, ఇలాంటి భక్తి చేసేటటువంటి వారు ఒకనాడు అన్ని జనుల ఇష్టాలు, ఈ ఇష్టాలన్నీ కూడా నేటికి క్రీస్తుని నమ్మినా మనం నేటికి కూడా వాటిని పాలు నీళ్ళు కలిసి ఉన్నట్టుగా క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నాయి. కనుక ప్రియులారా, ఇప్పుడు ఇలాంటి డ్యాన్సులు, ఇలాంటి చిందులు, ఇలాంటి పాటలు, ఇలాంటి అల్లరితో కూడిన వాటిని మనము తండ్రేస్తూ ఉంటారు. తండ్రిని చూసి పిల్లలు కూడా ఇన్స్పైర్ అయి చేస్తూ ఉంటారు. తండ్రి మందు తాగుతుంటాడు, తల్లి మందు తాగుతూ ఉంటుంది, పిల్లలు కూడా తాగుతారు, పిల్లలు కూడా నాట్యం వేస్తారు, డాన్సులు వేస్తారు, అల్లరితో కూడినది. వాళ్ళు కూడా ఇంకా మా నాన్న వేస్తున్నాడు, మా అమ్మని వేస్తున్నారు, మేమేయటం తప్ప అన్నట్టుగా ప్రియులారా మరి ఏం చేస్తున్నాం? మాదిరి లేని జీవితాలుగా నువ్వు ప్రవర్తిస్తూ మాలిన్యమైన బ్రతుకులకు దారి తీయటానికి ఇలాంటి వారు చేసే పాడు పనుల వల్లనే చెడిపోతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఎవరిని చూసి? కుటుంబాలను చూసి, గ్రామంలో ఉన్న వారిని చూసి, సమాజంలో ఉన్న వారిని చూసి. కనుక ప్రియులారా, ఇవన్నీ కూడా ఎవరిష్టం అని చెప్పాడు? అన్యజనుల ఇష్టం. కనుక చూద్దాం ఇంకో మాట, నిర్గమకులు ఇలాంటి గంతులు వేసిన వారిని, ఇలా డాన్స్ వేసిన వారిని, వీళ్ళ అల్లరితో కూడిన ఆటపాటలతో చిందులు వేసేవారిని ఒకనాడు మోసి ఏం చేశాడో చూడండి, మీ కళ్ళు తెరవబడతాయి.
చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము, దేవుని పిల్లలు ఎలా ఉండాలి? మోసే పౌరుషం గలవాడు. మోసే చాలా పౌరుషం గలవాడు, చాలా సాత్వికుడు. దేవుడికి ఇష్టమైన వ్యక్తుల్లో యేసుక్రీస్తు తర్వాత మోసేని బైబిల్ అంతటిలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరంటాడు? ఎవరి గురించి అంటాడు దేవుడు? మోసే గురించి అంటాడు. నా ఇల్లంతటిలో నమ్మకం, బహు నమ్మకం గలవాడు. యేసుక్రీస్తు మొదట నమ్మకస్తుడైతే, రెండు యేసుక్రీస్తు తర్వాత నమ్మకస్తుడు దేవుని ఇల్లంతటిలో పనిలో, మరి బాధ్యతలో మోసే చాలా బాధ్యత గలవాడు. అందుకే మోసే గురించి ఏం చెప్తాడు అక్కడ? నిర్గమకాండం 32:6 వచనాన్ని చదవాలి. మరునాడు వారు ఉదయమున లేచి దాన బలులను, సమాధాన బలులను అర్పించింది. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచారంట. ఇది ఎప్పుడు జరిగిన సందర్భం? మోసే సీనాయి కొండ మీదకి ధర్మశాస్త్రం 2 రాతి పలకలు తీసుకురానికి వెళ్ళింటే, ఆయన రాకముందు కింద అహరోను చేత మరి గొడవకు దిగిపోయి, ఆ మోసే మరి ఏమైపోయాడో, చనిపోయాడో, మరి మనకి ఇన్ని రోజులు ఇంకా రాలేదు, కొండ దిగి మాకు అర్జెంటుగా నాయకుడు కావాలి, మాకు ఒక దేవుడు కావాలి, మోసే కన్నా పవర్ఫుల్ దేవుడు మాకు కావాలి. ఆ దేవుడిలో భాగంగానే ప్రేమైన వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా కరిగించి ఒక దూడని చేసి, ఆ దూడకు దాన బలులను, సమాధాన బలులను అర్పించి వాళ్ళు ఏం చేస్తున్నారంట? మోసే దిగే లోపల జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరంట. మోసే కొండ దిగొచ్చి, చూడండి అక్కడ ఇంకో మాట 17 వచ్చిన నుండి చదవండి. అదే అధ్యాయం 17 వచ్చిన నుండి. ఆ ప్రజలు పెద్ద కేకలేస్తున్నారంట. డీజిల్ పెట్టినప్పుడు ఎట్లా కేకలేస్తారో అదేస్తుంది కేక. ఇప్పుడు ఈ ఊరిలో డీజిల్ పెట్టినప్పుడు ఇక్కడ రీసౌండ్ వస్తుంటది, నాకేం నిద్ర లేకుండా. అంటే అలాంటి కేకలు ఎక్కడైనా పడుతున్నాయి? సీనాయి కొండ మీద కనపడుతున్నాయి వాళ్ళ కేకలు. ఏక శబ్దముతో వాళ్ళు కేకలేసి ఏం చేస్తున్నారు? జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచి గంతులు వేస్తున్నారంట, కేకలు వేస్తున్నారంట, సంబరాలు చేసుకుంటున్నారంట, అంబరాలు చేసుకుంటూ ఉన్నారంట. అలా చేసుకుంటుంటే ప్రియులారా, ఎవరికి కనిపించిందంటే 17 వచనంలో, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయగా యెహోషువ ఆ ధ్వని విని పాళ్యములో యుద్ధ ధ్వని వినపడుతుందని మోసేకు చెప్తున్నాడు. అయ్యా, యుద్ధ ధ్వని వినపడుతుంది అంటే మోసే ఏమంటున్నాడు? ఆపడు మోసే, జయధ్వని కాదు అది, ఆపజయధ్వని, యుద్ధ ధ్వని కాదు. యుద్ధము గెలిచిన కేకలు వేసే దాని కాదు, ఆపజయధ్వని అని అది చెప్పి సంగీత ధ్వని, నాట్యములు, డాన్సులు, సంగీతాలు, ఆటలు, పాటలు, డ్రమ్సులు, కేకలు ఇవన్నీ వినపడుతుంటే ప్రియులారా, ముగిద్దాం త్వర కిందికి చదవాలి. అతడు పాళ్యమునకు సమీపముగా కూడాను, మరి ఎప్పుడైతే మోసే దిగి వచ్చి ఉన్నాడో, పాళ్యముకు సమీపంగా వచ్చి ఉన్నాడో, వారు నాట్యమాడుతో చూచాడంట. మోసే డాన్సులు వేస్తున్నారంట, గంతులు వేస్తున్నారంట, సంగీతాలు, డీజేలు, ఏం చెప్పలేనంత. అలా ఉన్నప్పుడు అందుకు మోసే ఏమొచ్చిందంట? మోసేకు కోపం వచ్చి, చదవాలి త్వరగా. అప్పుడు కొండ దిగువ వరకు తన చేతిలోనున్న ఆ పలకలను పడవేసి
వాటిని పగలగొట్టెను. అది మరియు అతడు వారు చేసిన ఆ గూడన ప్రతిమను తీసుకొని అగ్నితో కరగబెట్టి నీళ్ళలో కలిపి మయనంగా చేసి అగ్నితో అది కాల్చి బూడిది చేసి ఆ బూడిదని నీళ్ళలో కలిపి ఇశ్రాయేలీయుల జనాలతో అందరితో తాగి చావండి మీరని చాపేసినాడంట. ఏం చేశాడు? రాగిడి చావండి, చావటానికి వచ్చి పనులు మీరు చేస్తున్నారా? జీవము గల దేవుని వదిలేసి ఒక బొమ్మను తయారు చేసుకుని దాని ముందర డీజేలు డాన్సులు అక్కడ వాళ్ళు వేస్తూ ఉంటే ప్రియులారా, ఆ బొమ్మని ఒక రోజు బూడిది చేసి ఆ బూడిదని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో వీళ్ళని కాపి ఎందుకు కాపాడు? బూడిదని ఎందుకు కాపాడంటే సావనన్నది కావండి అని కాపాడు. నువ్వు ఎందుకు బతికావు భూమి మీద? నువ్వు బ్రతికి ఉద్ధరించేది ఏముంది చెప్పండి? కనుక ప్రియులారా, అలాంటి వారిగా మరి మోసే ఆగ్రహానికి గురైపోయాడు దేవుని భక్తుడు. అయితే ఈ రోజుల్లో మనము భక్తులమే కానీ మనకు ఆగ్రహం లేదు, సీము లేదు, నెత్తరు లేదు, రోషము లేదు, ఏమీ లేదు మనకు. ఏమయ్యా అంతేనా లేదా? ఏం లేదు. అన్నిటినీ కట్టి పెట్టుకొని అన్ని పనులు చేస్తూ మనము దేవునికి విరుద్ధమైన కార్యాలను చేస్తూ ప్రియులారా, ఒకసారి పరలోకమందున్న దేవుడు ఇలాంటి వాటిని చూసి ఆయన పరలోకము నుండి ఎంత బాధపడుతుంటాడో, మోసేని ఎంత బాధపడినప్పుడు ప్రియులారా, దేవుడు ఎంత బాధ పెడుతున్నాము ఇలాంటి వాటిని చేసి. ఒక్కసారి మీకు మీరే ఆలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేసి, ఇలాంటి మాదిరి లేని జీవితాలతో మనం జీవిస్తే, ఇలాంటివి చేస్తూ మనము భవిష్యత్ తరాలను మాలిన్యముతో కూడినటువంటి పాప దాగులతో కూడినటువంటి వారిగా వారిని మనమే చేస్తున్నాం, మన క్రియల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా. కనుక అలా చేయకుండానట్లు ప్రియులారా, మనం ఒక మంచి తరాలను, ఒక మంచి దేవుని పిల్లలుగా మనము ఒక మంచి క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం బ్రతకాలి. మన ప్రభు చెప్తాడు కదా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే మాదిరి. మీకు మార్గం అంటే ఏంటి? నేనే మాదిరి. నన్ను మాదిరి తీసుకోవాలి కదా. ఈ భూమి మీద ఎవరిని మాదిరి తీసుకున్నా అటు తొలగిపోతాం. కానీ ఒకే ఒక్కరిని మనం మాదిరి తీసుకుంటే ఎక్కడ తొలగిపోము, ఎక్కడ మనము ఆపజయము మనకు జరగదు, మనకి జయమే జరుగుతుంది. అది ఎవరి ద్వారా? తెలిసే యేసుక్రీస్తు ద్వారా. కనుక ఆయన జీవితాన్ని మాదిరిగా మనం తీసుకొని ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క దూరదృష్టి, ఆయన ఈ భూమి మీద అన్నిటిని ప్రేమించకుండా ప్రియులరా తండ్రి ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడు. ఈ కొద్ది కాలం 60-70 సంవత్సరాల ఈ జీవితం కొరకు మానవుడు పడి చచ్చిపోతుంది, త్యాగనిగుండానికి వెళ్ళిపోతున్నారని బాధ ఆక్రోశతో ఆయన తన ప్రాణమునే శిలువ మీద మనందరి కొరకు అర్పించి ఉన్నాడు. మనందరినీ దేవునితో సమాధానపరిచి ఉన్నాడు. అలాంటి క్రీస్తుని మనం మాదిరి తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ప్రియులరా, ఇలాంటి వారిని మాదిరిగా తీసుకోకూడదు అన్నటువంటిది దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, ఇటు వారిని వీలైతే కూడా మరి ఎంకరేజ్ ఇప్పుడు వీటిని ఎప్పటికెప్పుడు సంఘం కూడా ఖండించాలి. వీటిని సంఘం కూడా ఖండించాలి. మీరు ఇలాంటి వాటిని చేస్తే మీకు తెలియదు, ఇంకొకరు ఎవరినైనా వెలిపించుకొని చేసుకోండి అని చెప్పినా తప్పు లేదు. మీరు సరిచేయాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. తీసుకోకుండా ఎవరు అనుకుంటారు అనుకుంటే వాళ్ళు అలానే ఉంటారు, మీరు ఇలానే ఉంటారు. ఇంకా చేసేది ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా తగ్గేది ఏమి ఉండదు అన్నటువంటిది మనం చేస్తూ దేవుడి యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది వాక్యమును మీ వెనుకల్లో మీరు హృదయాల్లో ఫలింపచేయును గాక.